మీ అందరూ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది, క్యాన్సర్ అనేది చాలా దగ్గరలో ఈ రోజుల్లో భయపడుతున్నారు. క్యాన్సర్ వస్తే మనం చచ్చిపోతామని ఇటువంటి లేనిపోని అపోహలు కలుగుతున్నాయి. కానీ మనం ఇనిషియల్ స్టేజ్లోనే కానీ క్యాన్సర్ కానీ డిటెక్ట్ చేయగలిగితే ఇప్పుడు మనం చేసేది అదే. ఆ కార్యక్రమం డెఫినెట్గా 100% సక్సెస్ రేట్. ఈరోజు ట్రీట్మెంట్కి ఇబ్బందే లేదు, అది మనలో ఉంది. మనం భయపడి ఈ ట్రీట్మెంట్కి రాకుండా ఉంటారేమో, దానికి మీరందరూ కూడా వాళ్ళని కన్విన్స్ చేసి ఇది మంచి అవకాశం అందరికీ కూడా. ఖచ్చితంగా మీరు ఇది సేవలాగానే మనం భయం లేకుండా, భయం లేదు అని తీసుకొచ్చి స్క్రీనింగ్ చేయిస్తే ఇనిషియల్ స్టేజ్లో ఉంటే 100% రికవరీ. మీకు అందరికీ తెలుసు, నేను ఎందుకు ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినాక 3 నెలలకే ఈ కార్యక్రమం చేయాలి అనుకున్నానంటే, నేను ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్ పోయినప్పుడు ఎంతోమందిని క్యాన్సర్ పేషెంట్స్ని కలవడం జరిగింది. ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకి పోయినా కొంతమంది అయితే వాళ్ళు అడ్వాన్స్ క్యాన్సర్ స్టేజ్లో ఉండి మెడిసిన్స్ కూడా తీసుకోలేక, మేబీ వాళ్ళకి డబ్బులు లేకనో ఎందుకో తెలియదు, లేకపోతే చెప్పే అవగాహన లేకనో తెలియదు, వాళ్ళు నాటు మందులు తీసుకొని అలాంటి వాళ్ళని కూడా నేను చాలా మందిని చూడడం జరిగింది. ఒక మహిళగా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎమ్మెల్యేగా ప్రకటించినప్పుడు అందరికన్నా ముందు కోవూరు నియోజకవర్గ మహిళలు నాతో కలిసి నడవడం జరిగింది. ఆ మహిళలకి ఒక మహిళా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏదో ఒక మంచి చెయ్యాలి అని అనిపించింది. అందుకు ప్రభాకర్ రెడ్డి గారు కూడా సహకరించారు. మేము ఇంతకు ముందు ఎలక్షన్స్ ముందు ఒక 6 months ముందు ఫిబ్రవరిలోనేమో ఇలాగే మమ్మల్ని తిరుపతిలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ అడగడం జరిగింది. వెంటనే ప్రభాకర్ రెడ్డి గారు స్పందించి స్విమ్స్కి 3 కోట్ల రూపాయలతో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ని మేము అందజేయడం జరిగింది. అప్పుడు అక్కడ డాక్టర్ జయచంద్రారెడ్డి గారు అని చెప్పి ఆయన స్విమ్స్లో ఆ బస్ని మొత్తం ఆయన మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆయన క్యాన్సర్ స్పెషలిస్టు. ఆయన రిక్వెస్ట్ చేసిన మీదట మా కోవూరు కాన్స్టిట్యున్సీకి ఈ బస్సు ఒక నెల, ఎందుకంటే మేము అప్పుడు ఇచ్చేటప్పుడు స్విమ్స్లో ఇచ్చాము, చిత్తూరు జిల్లాకి ఇచ్చామన్నమాట. మన జిల్లాకి అది రావడానికి ఇది లేదు కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆయన చెప్పారు, మేము ఈ ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు, మేబీ నేను డిసెంబర్లోనే ఇచ్చాను, ఇప్పటి వరకు 3 లక్షల మందికి స్క్రీనింగ్ టెస్ట్ చేశాము. అందులో కొంతమందికి ఎవరికైనా ఉంటే వాళ్ళని మేము క్యాన్సర్ డిటెక్ట్ చేసిన వాళ్ళని హాస్పిటల్స్కి పంపించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేయించగలిగాం మేడం. మీరు చాలా మంచి కార్యక్రమం, మాకు చాలా మంచిగా ఈ బస్ ఇచ్చారు సారు అని చెప్పారు. దాంతో నాకు ఆలోచన వచ్చి మనము కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా ఒక 1 నెల రోజుల పైన ఆ బస్ తిప్పి మన 5 మండలాల్లో ఉన్న ప్రజలకి ఉపయోగపడేలాగా చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయమే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, క్యాన్సర్ అనగానే మనము ఎవరైనా పిలిస్తే క్యాన్సర్ రాండమ్మా అని పిలవగానే టెస్ట్ చేయడానికి భయపడతారు ఎవరైనా కూడా. ఈవెన్ మనం కూడా భయపడతాం, ఆ పేరు వింటేనే భయపడతాం. సో అది లేకుండా ఈ బస్ మన దగ్గర 1 నెల 15 రోజుల దాకా ఉండేటట్టు నేను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. ప్రతి దగ్గర పిహెచ్సిలో కానీ ఏదైనా స్కూల్స్లో కానీ ఎక్కడో దగ్గర పెడతారు. ఒక 3-4 విలేజెస్కి దగ్గర విలేజెస్ ఉన్నాయనుకోండి, ఆ బస్ కొంచెం చాలా పెద్దది కాబట్టి సన్న రోడ్లలో వెళ్ళలేదు, అక్కడ దాకా ఉంటుంది. అక్కడి నుంచి విలేజ్ నుంచి ఆ బస్ దగ్గరికి తీసుకురావడానికి కూడా మేము ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాము. సో మీరందరూ, మీ బాధ్యత అందరూ ఏంటంటే 35 years అబవ్ ఉన్న మహిళలని గుర్తించి వాళ్ళని ఈ బస్లో మెమోగ్రామ్ ఉంటుంది, బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది,
అలాగే ఇంకా యూట్రస్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి చెప్పి అవగాహన కుదిర్చి, అమ్మ మీరు ముందే చూపించుకుంటే మీకు దీనివల్ల చాలా లాభం ఉంటుంది, ఒకవేళ ఎవరికన్నా ఉన్న ముందే కనుక్కున్న దానివల్ల మనం వెంటనే నయం చేసుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి మీరు మహిళలందరికీ చెప్పి, అదేవిధంగా ఓరల్ క్యాన్సర్ అయితే మెన్ కూడా చేయించుకోవచ్చు, పురుషులు కూడా చేయించుకోవచ్చు. సో వాళ్ళందరికీ అవగాహన కల్పించి మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను కలిసి ఎంచుకున్న ఈ కార్యక్రమాన్ని విజయం చేస్తారని చెప్పి అందరికీ ఎంతమందికి చేయగలమో, రోజుకి వాళ్ళు 100 మందికి చేస్తామని చెప్తున్నారు, ఎంతమందికి మనం చేయగలమో చేపించి మళ్ళీ ఇంకొక ఫేజ్లో కూడా ఇంకొకసారి కూడా రిక్వెస్ట్ చేసి తెచ్చుకోవడమో లేకపోతే ఏదో ఒకటి చేస్తాము. కాబట్టి మీరందరూ కూడా దీనికి హెల్ప్ చేయాలని, ప్రతి ఒక్కరిని క్యాన్సర్ అవేర్నెస్ గురించి చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి టెస్ట్ చేయించాలని చెప్పి ప్రతి ఒక్కరూ దీంట్లో వర్క్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే 10 మందికి సేవ చేసే దాంట్లో, 10 మందికి ఉపయోగపడే దాంట్లో పేరెన్నిక కలిగినటువంటి కుటుంబం వేమిరెడ్డి కుటుంబం. తమ కష్టపడి సంపాదించిన డబ్బులో భగవంతుడు తమకిచ్చిన సంపాదనలో కొంత సమాజం కోసం ఉపయోగించాలని చెప్పి ఏదైతే మనిషికి అవసరమైన ప్రధానమైనటువంటి విద్యా వైద్యంలో మొట్టమొదటి నుంచి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో భాగంగానే 3 కోట్ల రూపాయలతో ఏదైతే రేపు మనకి కోవూరు నియోజకవర్గానికి రాబోతున్నటువంటి ఈ మొబైల్ స్క్రీనింగ్ టెస్ట్, క్యాన్సర్ మొబైల్ స్క్రీనింగ్ బస్సుని విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీటీడీకి అందజేయడం జరిగింది దాదాపు 3-4 మాసాల క్రితం.